ఎన్నిసార్లు కొట్టినా ఇరాన్ అణ్వాయుధాలు ఎక్కడున్నాయో తెలవట్లేదు. మొసాద్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేసిందట. అమెరికాకి ఆ విషయం చెప్పిందట. ఏంటంటే మొసాద్ ఐడెంటిఫై చేసిన విషయం, ఇరాను మిస్సైళ్ళు ఇవన్నీ 2 లేయర్ కెపాసిటీలో పెట్టింది. అంటే ఓ 2 అంతస్తులంత లోపల. అలాంటి మిస్సైళ్ళు పేలడం బిగినయ్యాక, అంటే వీళ్ళు బంకర్ బస్టర్ బాంబులేస్తే ఈ మిస్సైళ్ళు డ్రోన్లు ఉన్నటువంటి దాంట్లో కూడా ఏదైతే బంకర్లు ఉన్నాయో అందులోకి వెళ్ళి పేలుతున్నాయి. అవి పేలి పదే పదే పేలుతూ ఉండడం వల్ల భూకంపాలు లాంటివి వస్తున్నాయి అక్కడ. దీన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇస్ఫహాన్ ఇట్లాంటి చోట్ల అణుక్షేత్రాల మీద దాడి జరిగాక మొన్న అక్కడ లారీలు తరలించేటటువంటి ఎక్విప్మెంట్ కూడా ఉందని చెప్పుకున్నాం కదా, వీడియోలతో సహా మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు వేరే ప్రదేశాలకి, పూర్తి కొండల మధ్యలో ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయింది ఇరాను. అక్కడ 5-6 అంతస్తుల లోపలికి, అంటే పైకి కాదు, భూమి అడుగున 5-6 అంతస్తుల కిందకి పెట్టింది. అంటే బంకర్ బస్టర్ బాంబులు ఎంత కెపాసిటీ ఉంటాయి, దాన్ని అవి రీచ్ అయ్యే దానికంటే లోపలికి నిల్వ చేసేసింది. ఇప్పుడు దాన్ని మనం ల్యాండ్ ఇన్వేజన్ ద్వారా, అంటే భూమి మీదకి వెళ్ళి మాత్రమే స్వాధీనం చేసుకోగలం అన్నది అమెరికాకి ఇజ్రాయెల్ చెప్తున్నమాట.